హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ప్రియాంక వట్టికల. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ చిన్న ముగ్గొచ్చి మా ఇంటి ముందు మా మమ్మీ వేశారనమాట. చాలా బాగుంది కదా! కలర్ కాంబినేషన్ కానీ, ఇంకా గాలిపటాలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇదొచ్చి కింద వేశారనమాట. 2 ముగ్గులు వేశారు. దీంట్లో మనం జస్ట్ కలర్స్ వేయడానికి మాత్రమే హెల్ప్ చేశాం. ఇంకా అంతకు మించి ఇంకా ఏమీ చేయలేదు. ఇదేం తెలుసా? ఏంది? నేను చెప్తా ఏందండి గడ్డి కాదు. ఏది ఏది రైస్ 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 చెట్టు. వడ్లు వడ్లు. ఏంది వడ్లు వడ్లు వడ్లు. రైస్ కాదు. వడ్లు వడ్లు వడ్లు. అది ఏదండి ఎల్లో కలర్ ఇంకా వైట్ చిన్న చిన్నవి వావ్ చెరుకు వేళ్ళు ఉన్నాయి, వడ్లు ఉన్నాయి, గాలిపటం ఉంది, పొంగల్ ఉంది. పెద్దదేమ్మా ఏందా ముక్కు ఇంకా పొడిగ్గా రావాలా చూడండి గాయస్ పొడుగ్గా గీయక అట్టే రాని ఇట్లా వంపుగా తీయాలి. బీ షేప్ కాదు. ఓకేనా? నేను గీస్తాను హాయ్ చెప్పు. ఉంగు ఉంగు. హాయ్ గాయ్స్. హ్యాపీ సంక్రాంతి గాయ్స్. అసలు పండగ అంటేనే పనులు అనిపిస్తుంది నాకు. అదేంటో నాకు నార్మల్గా మా అమ్మకి కిచెన్లోనే సరిపోయింది టైం అంతా. లైక్ ఫుల్గా హడావిడి అనమాట. 7 వెరైటీస్ 9 వెరైటీస్ చేస్తున్నారు. సో పెద్దలకు పెట్టుకుంటారు కదా, ఎవరు ఓపికను బట్టి వాళ్ళనమాట. కొంతమంది 7, కొంతమంది 9 వెరైటీస్ అలా పెట్టుకుంటారు. ఇంకా మా డాడీ దగ్గర మా మమ్మీ పూలహారం పెట్టి చేస్తుంది దేవుడి పటానికి, లైక్ దేవుడి గుమ్మానికి. ఇంకా దేవుడి ఇంట్లో అన్నీ నేనే పూజించుకున్నాను. దేవుడి పటాలు, దేవుడి సామాన్లు, ఇంకా పూలు కూడా అలంకరించేసి నేను వచ్చేసాను. నేను వచ్చేసరికి మా మమ్మీ చూసారా ఏం చేస్తుందో, పప్పు సుక్కీలు చేస్తున్నారు. పప్పు సుక్కీలు ఈజ్ మై ఫేవరెట్ అనమాట. నాకు మా అక్కయ్యకి మా తమ్ముడికి చాలా ఫేవరెట్. యాక్చువల్గా ఓపిక లేక ఈవినింగ్ వేద్దాం అనుకున్నారు. ఇంకా మా అక్కయ్యకి పిండి వంటలు, కొత్త డ్రెస్ అవి ఇచ్చి పంపిస్తున్నారనమాట. సో అందుకని చెప్పి ఇంకా మా అమ్మ ఇవి కూడా పప్పు సుక్కీలు కూడా చేసి పంపించేశారు. మా అక్కయ్య కూడా ఇష్టం అని చెప్పాను కదా, సో అందుకనమాట. కొంతమందికి పప్పు సుక్కీలు చేసేటప్పుడు ఫిల్లింగ్ బయటకు వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉండవు అనమాట. ఇవి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అంటే చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు ఇలా చేసుకుంటే. దీని రెసిపీ ఎప్పుడైనా నేను షార్ట్స్లో అలా పోస్ట్ చేస్తాను. మా మమ్మీ ఇక్కడ పొటాటో ఫ్రై, వడలు, ముద్దపప్పు, అవిసాకు, గుమ్మడికాయ ఫ్రై, నార్మల్గా పప్పు ఉంటుంది కదా అది, నార్మల్ పప్పు, పప్పుచారు అంటారు కదా పప్పు, ఇంకా పాయసం అయితే ఎంత బాగుండిందో. నాకైతే చాలా నచ్చింది పాయసం. ఆ రోజు టేస్ట్ మంచి టేస్ట్ వచ్చింది. ఇంకా వైట్ రైస్ ఇస్ కామన్ కదా. హాయ్ చెప్పు. నీరసంగా ఉంటాడు గాయస్. ఎందుకురా నీరసంగా ఉంటాడు ఇప్పుడు చూసినా? సిగ్గు గాయస్ లైట్గా చూడండి గాయస్. ఇల్లు గజిబిజిగా ఉంది ఏమనుకోద్దు. ఏందా కూర్చోవడం? చెప్పాడు ఇంకా మా మమ్మీ చేసిన వెరైటీస్ అన్నీ ఒక ట్రేలో పెట్టుకొని చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని ఇంకా పెద్దలకు పెట్టుకుంటాం కదా అక్కడికైతే తీసుకెళ్ళిపోతున్నారు. అరిటాకులో వేసి పెట్టాలన్నమాట. వాళ్ళకి ఇష్టమైనట్టు చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఇంకా పప్పు సుక్కీలు, అవిసాకు, ఇంకా ఈ ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ ట్రేలో సరిపోకపోయేసరికి విడిగా తీసుకెళ్తున్నారు. ఇంకా ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా పెట్టుకుంటాము. ఒక సంవత్సరమేమో మిస్ అయింది. అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా త్రయోమాసంలోనూ ఇంకెప్పుడో చేసుకుంటారు. సంక్రాంతి నాడు మిస్ అయినప్పుడు ఇంకా బట్టలు పెట్టుకుంటారు. లైక్ మన పెద్దలు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళందరికీ బట్టలు పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ చేసి ఫ్రూట్స్, పూలతో అలంకరిస్తారు. ఇంకా మా తమ్ముడైతే అలా వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంకా నేను అప్పుడు దేవుడి పటాలకి అదంతా పూజించుకుంటా ఉన్నాను. చింటూ నీ వాచ్ చేసేసండి.
శిబిరా ఎవరు వాచరా రే ఎవరు వాచు చూసారు కదా, మా అమ్మ అయితే కొద్దిసేపట్లో అయితే కొట్టి పడేసేది నన్ను. ఎవరితోనా పెట్టుకోవచ్చు కానీ మదర్స్తో మాత్రం పెట్టుకోకూడదు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, కొడతారు. యాక్చువల్గా మా అమ్మ ఏం చెప్పారంటే, మార్నింగ్ నార్మల్ డ్రెస్ వేసుకో, కొత్త డ్రెస్ వేసుకోకు, కుంకుమ గంధం పసుపు కుంకుమ అవి పడతాయి అన్నారు. సో నేను నార్మల్ టాప్ వేసుకొని తొందరగా క్లీన్ చేద్దాం అనుకున్నా. కానీ అది టైం ఏమో వచ్చేసింది అనమాట. టైం దగ్గరకు వచ్చేసింది, రాహుకాలం వాటికి ముందే పెట్టుకోవాలి కదా. సో మనం లేట్ అనమాట. ఇంక మా డ్రెస్ ఊరికి అలా వేసుకొని ఒట్టు గాజు ఇంకా కమ్మలు పెట్టుకొని వచ్చేసాను నేనైతే. సో అలా ఉంటాయన్నమాట మన పనులు. ఇక్కడ పెద్దలకు పెట్టుకునేటప్పుడు యాక్చువల్గా డాడీ పెట్టాలి. మా డాడీ బిజీగా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం ఇంకా సిద్ధపడతాడు. ఇంకా నాకు ఒక డౌట్ ఉంది, మేము ఎలా చేస్తామంటే వైట్ రైస్ అదంతా పెట్టేశాక చుట్టూతో మనం ఏదైతే వెరైటీస్ చేస్తామో, లైక్ ముద్దపప్పు, పప్పు, వడలు, అవిసాకు, మనం ఏ వెరైటీస్ చేస్తే లాస్ట్లో అదంతా కలిపేసి పూర్తిగా ప్రతిదీ వడలతో సహా కలిపేసి అంటే పెడతారనమాట. 3 ముద్దలు తినేవాళ్ళు 3 ముద్దలు తినొచ్చు, 1 ముద్ద తినేవాళ్ళు అలా తినొచ్చు. కానీ నేను మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు అలా చేసుకోరంట, విడివిడిగానే తింటారంట. ఎంతమంది మా అలా చేసుకుంటారు, లైక్ ఫుడ్ అంతా కలిపేసి మనం చేసుకున్న వెరైటీస్ అంతా కలిపేసి ఎంతమంది ఇలా చేసుకుంటారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. జస్ట్ తెలుసుకుందామని అంతే. ఇలా మొత్తం కలిపేసిన ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో అసలు చెప్పలేము. పెద్దలకు పెట్టుకునేటప్పుడు లైక్ సంక్రాంతి పండుగ నాడు ఇలా చేస్తారు, అలాగే ఉగాదికో లేకపోతే వెంకటగిరిలో ఉన్నప్పుడు పూలేరమ్మకు పెట్టుకునేటప్పుడు ఇలా చేస్తారనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే సిద్ధు పెట్టేసుకుంటాడు అనమాట. లైక్ ఫస్ట్ సిద్ధు టెంకాయ కొట్టేసుకుంటాడు, ఇంకా మిగతా వాళ్ళంతా వరుసగా వచ్చి 1 by 1 ఇంకా దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. మ్యాక్స్ తిను. ఎట్టుంది? తింటావా? ఫుడ్డు తిందది. తినని దానికి ఎందుకు మ్యాక్స్? తినడానికి ఎందుకే నన్ను పిల్ మ్యాక్స్ 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 మీ నాన్నమ్మ ఫోటో మీ దగ్గర ఉందా? మంచిగా ఉంటాయి.
ఇక్కడితో అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా ఈ చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఈ బుడ్డి సంక్రాంతి వ్లాగ్. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.